హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కాస్త పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. గురువారం చూస్తే నిఫ్టీ 500 పాయింట్స్ ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 1500 పాయింట్స్ ఫాల్ అయ్యాయి. ఈరోజు చూస్తే ఆల్ ఇండిసెస్ మనం చూస్తే ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, మోటార్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్ ఇండస్ట్రీ కానీ అన్ని పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. కాబట్టి మన నిఫ్టీలో కూడా కాస్త పాజిటివ్ మూమెంట్ అయితే వచ్చింది ఈరోజు, ఒక పాజిటివ్ మూమెంటం. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, రేపు మార్కెట్ ఎలా మూవ్ అవ్వబోతుంది, రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో డైలీ అనాలిసిస్ లెవెల్స్ మాట్లాడుకుంటూ మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో తప్పకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే 250 పాయింట్స్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది. ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మాత్రం కాస్త నెగిటివ్ అయితే కనిపించింది. సెన్సెక్స్ అయితే 800 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ పైగా మూవ్మెంట్ అయితే మనం చూడడం అయితే జరిగింది. ఇంకా నిఫ్టీలో ఈరోజు మన నిఫ్టీని మూవ్ చేసిన స్టాక్స్ విషయానికి వస్తే మూవ్ చేసిన స్టాక్స్ విషయానికి వస్తే ట్రెంట్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, అదానీ ఎంటర్టైన్మెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కాస్త పాజిటివ్లో అయితే ఉన్నాయి. రిలయన్స్, ఓఎన్జీసీ, మ్యాక్స్ హెల్త్, హెచ్సిఎల్ టెక్ ఈ స్టాక్స్ అనేవి కాస్త నెగిటివ్లో అయితే నష్టాల్లో అయితే కనిపించాయి. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ విషయానికి వస్తే గోల్డ్ ప్రైస్ అయితే ప్రజెంట్ 1,50,000 అయితే ఉందండి, 10 గ్రాములు 22 క్యారెట్. సిల్వర్ అయితే 1 కేజీ ధర 2,34,000 అయితే ఉంది ప్రజెంట్. సో 2,49,000 దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే అయితే. ఈరోజు 2,34,000 అయితే ఉంది. సో కాస్త తగ్గిందని అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం, ఎప్పుడైతే మార్కెట్లో డిప్స్ వస్తుంటాయో, ఎప్పుడైతే సిల్వర్ ప్రైస్ పడుతూ ఉంటుందో ఆ రోజు కొంచెం ఇప్పుడు 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి మన దగ్గర. సో ఈ 1 lakh క్యాపిటల్ని పడిన రోజు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అట్లాగా 10 times పడినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే యావరేజింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం అయితే కాస్త సేఫ్ సైడ్గా ఉంటాం అండ్ ప్రాఫిట్స్ అయితే కొంచెం కాస్త ఎక్కువగా అయితే మనకైతే కనిపిస్తాయి. ఇక గ్లోబల్ వార్ విషయానికి వస్తే ఇరాన్ అండ్ యుఎస్ వార్, ఇజ్రాయెల్ వార్ మనకి తెలిసిందే. సో ఈ ఇరాన్ అండ్ యుఎస్ వార్, ఇజ్రాయెల్ వార్ అనేది మన స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఆల్రెడీ మనకు తెలుసు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే వేన్ అయితే బ్లాక్ చేశారు కదా ఇరాన్ అయితే ప్రజెంట్. సో ఈ బ్లాక్ని కానీ, ఈ షిప్స్ వెళ్ళే రూట్ని కానీ బ్లాక్ కానీ తీయకపోతే ట్యూస్డే ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అండ్ కొన్ని పవర్ ప్లాంట్స్ పైన అగైన్ వార్ చేస్తామనేసి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. దీనివల్ల ఏమైనా మన మార్కెట్స్ ఏమైనా రేపు నెగిటివ్ సెంటిమెంట్లో మూవ్ అవడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి న్యూస్ బేస్డ్గా అయితే. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఈరోజు కాస్త పర్లేదనుకోవచ్చు. గురువారం 500 పాయింట్లు పడిన తర్వాత, ఫాల్ అయిన తర్వాత ఈరోజు నిఫ్టీలో అయితే కాస్త మంచి మూమెంట్ వచ్చిందని మనం అయితే అనుకోవచ్చు. సో ఈ నిఫ్టీలో ఈరోజు లెవెల్స్ మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్ అయితే కాస్త గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఫ్లాట్గా. ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుసు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం గురువారం, ఫ్రైడే నిన్న మాట్లాడుకున్నాం, 22,700 లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో అలానే జరిగింది. ఈరోజు బ్రేక్ చేసింది కాబట్టి స్ట్రాంగ్గా నిఫ్టీ అయితే పైకి వెళ్ళడం అయితే జరిగింది. ఇదైతే 22,900, 22,900 లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేసింది, కాస్త స్టే అయింది అనుకోవచ్చు. ఇప్పుడు కానీ 23,000 లెవెల్ అనేది రేపు వెరీ ఇంపార్టెంట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. ఈ 23,000 లెవెల్ని కానీ మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తే 15 minutes క్యాండిల్ బాడీ అనేది స్ట్రాంగ్గా కానీ క్లోజ్ అయితే అబవ్ అయితే 23,200, 300 వైపుగా మార్కెట్ అయితే వెళ్తుంది. అదే కానీ మార్కెట్ కాస్త గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. 22,000 లెవెల్ దగ్గర ఇది సపోర్ట్ అనుకోవచ్చు. 22,900, 23,000 అనేది రెసిస్టెన్స్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే కాస్త ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు 12 o'clockకి అరౌండ్ 10 o'clock అయితే మంచి అగ్రెసివ్ మూమెంట్ అయితే వచ్చింది, అప్వర్డ్ మూమెంట్ అయితే వచ్చింది. మార్కెట్ అయితే కాస్త పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. నియర్లీ 1000 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపించడం వల్ల ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి కాస్త మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల మనం అయితే ఈ మూమెంట్ అయితే చూసాం. మెయిన్లీ ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్
అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం వల్ల మంచి పర్సంటేజ్తో సో మంచి గెయిన్స్ ఇవ్వడం వల్ల అయితే ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 1000 పాయింట్స్ పైగా మూవ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. సో మనం సండే మాట్లాడుకున్న లెవెల్స్ అయితే ఈ 51,800 ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో మనం మాట్లాడడం. సో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో స్ట్రాంగ్గా మార్కెట్ అనేది అప్ మూవ్ అయితే ఉంటుంది 500 పాయింట్స్ అని చెప్పాం. సో 500 పాయింట్స్ ఆల్రెడీ మూవ్ అయింది ఈరోజు అయితే ప్లస్ 500 పాయింట్స్ ఈ లెవెల్ నుంచి. సో ఈరోజు అయితే 52,611 దగ్గర అయితే క్లోజ్ అయింది. రేపు ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనం మాట్లాడుకోవచ్చు 53,000 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ స్ట్రాంగ్గా అగైన్ అప్వర్డ్ అయితే మూవ్మెంట్ అయితే ఉండొచ్చు. అదే కానీ ఈ మార్కెట్ అనేది ఈ 52,500 దగ్గర ఈ 52,500 దగ్గర ఏమన్నా సపోర్ట్ తీసుకుంటే మాత్రం కాస్త స్టే అయితే మాత్రం ఇంకా కిందకు రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 52,000 వరకు 500 పాయింట్స్ కిందకి 500 పాయింట్స్ పైకి అయితే ఆపర్చునిటీ అయితే మనకు కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు కాస్త ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ మూమెంట్ అయితే మనం చూసాం మార్కెట్లో. ఈ పాజిటివ్ మూమెంట్ అయితే రావడానికి కారణాలు ఏంటంటే మన రూపీ రేట్ రూపీ అనేది కాస్త బలపడింది డాలర్తో పోలిస్తే. గతంలో మనకు తెలుసు డాలర్ అనేది 95 రూపీస్ 96 రూపీస్ దగ్గరకు కూడా వెళ్ళింది. తర్వాత ప్రజెంట్ అయితే 92 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ 92.5 రూపీస్ దగ్గరికి రావడంతో మన మార్కెట్స్ అనేవి కాస్త పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. అండ్ అన్ని సెక్టర్స్ అనేవి కొంచెం ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మన మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే ఈరోజు ఎలా మార్కెట్ పర్ఫామ్ చేసిందో చూస్తే ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు కొంచెం డౌన్ఫాల్ అయితే వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర 72,600 లెవెల్ దగ్గర నియర్లీ సపోర్ట్ అయితే సపోర్ట్ తీసుకుని అగైన్ అగ్రెసివ్గా మూవ్మెంట్ అయితే వచ్చింది. మనం మాట్లాడుకున్న లెవెల్ 73,700 సండే అయితే ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అయితే అబవ్ అయితే క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. ఈరోజు అయితే ఇక్కడైతే క్లోజ్ అయింది. సో రేపటికి మన ప్లాన్స్ ఎలా ఉండాలంటే ఈ 74,500ని కానీ మార్కెట్ టచ్ చేసి అబవ్ కానీ వెళ్ళగలిగితే మార్కెట్ అనేది అప్వర్డ్ మూమెంట్ మనం చూడొచ్చు. అదే కనుక ఈ సెన్సెక్స్ అనేది 73,700 కంటే బిలో కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం అగ్రెసివ్గా కిందకు వచ్చి ఈ 73,000 దగ్గరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్ నుంచి 73,000 దాకా కూడా మార్కెట్ రావడానికి సెన్సెక్స్ అయితే చాలా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక యూఎస్డి అండ్ ఐఎన్ఆర్ చూస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గతంలో 95-96 రూపీస్కి కూడా డాలర్ అనేది వెళ్ళి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 93 రూపీస్ అయితే ఉంది. నియర్లీ 92.5 రూపీస్ అయితే ఉంది. సో ఇది ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఈరోజు మార్కెట్ పెరగడానికి. ఇది అండ్ పాజిటివ్ గ్లోబల్ క్యూస్ ఉండడం వల్ల కూడా మార్కెట్ అనేది ఈరోజు పాజిటివ్గా అయితే ముగియడం అయితే జరిగింది. పాజిటివ్గా టర్న్ అయింది. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే కాస్త పాజిటివ్గానే ఉన్నాయి. 0.31%. S&P నాస్డాక్ అయితే 0.5%. డాక్స్ ఇండెక్స్ అయితే నెగిటివ్లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్ కాస్త పాజిటివ్గానే క్లోజ్ అవుతున్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే 15 ఉంది, -15. కాస్త ఫ్లాట్గా అయితే ఓపెనింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపటికి. సో మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.